జూన్ 17 దేవుని వాక్య ధ్యానం. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. మీకా 7:18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ప్రభువులో ఆనందంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాట మనలను ఎప్పుడు కూడా ధైర్యపరుస్తుంది. లోక పరిస్థితి మనలను కృంగిపోయేలా చేస్తుంది. ఈరోజు మీరు ఆలోచన చేయండి. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు మన జీవితంలో మనకి తారసపడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితి మనలను ఎంతలా కృంగదీస్తున్నాయో, ఆ పరిస్థితులన్నిటిలో మనము చాలాసార్లు మనుషులు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, కుటుంబము, స్నేహితులు, బంధువులు, మన చుట్టూ ఉన్నవారు మనకు ఏదో రకంగా సహాయంగా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. మనుషుల దయ కొరకు, వారి కనికరం కొరకు ప్రయాసపడతాం, ఎదురు చూస్తాం. అయితే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మనుషులు నీ యందు దయను చూపచ్చు, పరిస్థితిని బట్టి వారు నీ ఎడల దయ చూపకుండా వెనుదిరగొచ్చు. కానీ ప్రభు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. ఆయన ఎప్పుడు కూడా నీ మీద కనికరాన్ని చూపిస్తాడు. ఆయన కనికరం ఎంత గొప్పగా ఉంటుందంటే, మనము ఆయన యొద్దకు వెళ్ళటానికి ఒకవేళ పరిస్థితులను బట్టి మరిచిపోయినా, మనం ఆయన దగ్గరికి వెళ్ళడము మనము ఆలస్యం చేసిన, ఆయన కనికరం ఎప్పుడు మనల్ని వదిలిపోదు. అయితే వాక్యం ఏం చెప్తుంది? మనం ఆలోచన చేస్తే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆ కనికరము మన మీదకి వస్తుంది. ప్రభు కనికరాన్ని మనం స్పష్టంగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ విషయంలోను, కనాను స్త్రీ విషయంలోను, ఇంకా అనేక సందర్భాలలో ఆయన వారిని చూచి కనికరపడి అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన యొద్దకు మనం వెళతామో, మనము ఆయన దృష్టిలో పడతామో, మనము ఎప్పుడైతే ఆయనను అడుగుతామో, ఆయన వినికిడిలో మన శబ్దము, మన మాట చేరుతుందో, ఆయన మన యందు కనికరాన్ని చూపే దేవుడు. ఆయన కనికరం ఎప్పుడూ ఉంటుంది. అయితే మనము ఆయన దృష్టిలో పడేవారంగా ఉండాలి. మరి ఆయన యొద్దకు మనం వెళ్ళి ఆయనను అడిగేవారంగా మనం ఉండాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రియా విశ్వాసి, నీ సమస్య ఏమై ఉందో, నీ కష్టం ఏమై ఉందో, నీ బాధ ఏమై ఉందో, వారిని వీరిని ప్రార్థించమని అడిగి ఉండుంటావు. అది కొంతవరకే. కానీ నీవు యేసయ్యను అడిగావా? నీకు దేవునితో ఉన్న సంబంధం ఏ రీతిగా ఉంది? నీ పరిస్థితి నీకు చాలా స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది అని నీ తోటి స్నేహితులకు, బంధువులకు, నీ యొక్క రక్త సంబంధికులకు, నీ కుటుంబస్తులకు చెప్పుకునే నీవు వారందరికంటే ముందు నీ సృష్టికర్త అయినటువంటి యేసయ్యకు నువ్వు చెప్పావా? అలాంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉన్నవారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రభు కనికరం ఎప్పుడు వారి మీద నిలిచి ఉంటుంది. అలా కనికరాన్ని చూపుటయందు ఆయన సంతోషించేవాడు. నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, కనికరము చూపటంలో సంతోషించువాడవు నీవు నాయన. అట్టి సంతోషం మా బిడ్డలకు దయచేయండి. నీ కనికరముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నేడు ప్రయాణాలు, పనులు, వారు చేపట్టిన ప్రతి కార్యములో జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినము నీ దీవెనలతో నింపండి. రక్షణ ఆనందంతో నింపండి. ఆరోగ్యంతో బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.